జగిత్యాల జిల్లాలో మరో క్రిప్టో మోసం వెలుగులోకి వచ్చింది. మెటాఫండ్ ఆన్ అనేటువంటి లైన్ యాప్లో భారీగా డబ్బులు పెట్టించి మోసానికి పాల్పడ్డాడని ఒక వ్యక్తి ఇంటి వద్ద బాధితులు ఆందోళన చేపట్టారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలానికి చెందినటువంటి బాధితులు జగిత్యాలలోని సదరు కస్తూరి రాజేష్ ఇంటికి వెళ్లి తమ డబ్బులు తమకు ఇవ్వాలని నిరసనకు దిగారు. అయితే ఆ కస్తూరి రాజేష్ ఇంట్లో లేకపోవడంతో వారి కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారాన్ని అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఏదైనా సమస్య ఉంటే ఫిర్యాదు చేస్తే చర్యలు చేపడతామని బాధితులకు చెప్పి పంపించారు. రాకేష్ అన్నట్టయినే ఇట్లా మెటా ఫండ్ ఉన్నది, 1,00,000కు 2,000 ఇస్తాము రోజుకు అని చెప్పిండ్రు. అది పిల్లలకు చెప్పింది అన్నట్టు, యూత్కు చెప్పే వరకు వాళ్ళకి ఏం తెలుసు, దుబాయ్ ట్రిప్పు, సింగపూర్ ట్రిప్పు, ఇంకా మలేషియా అనుడు ఎన్నో అనుడట. అవన్నీ అంటే ఆ పిల్లలు కదా పాపం, వాళ్ళకి ఏం తెలుసు. ఆ తెల్లదాకా పొద్దుదాకా కష్టపడి చేసుకున్నారు. ఇక వేసినాక తెల్లవారి నుంచే 7 లక్షలు వేసినాం మేము. మా ఊరి తరఫున 70 లక్షలు మొత్తం. ఇక వాడు మాయ అయితే 7 లక్షలు. వేసినాక తెల్లారుస్తుంది, ఇక బ్యాన్ అయింది మొత్తం. 1 రూపాయి లేదు, ఏది లేదు. అడిగితే రేపు మాపు అనుడు ఇట్లనే ప్రతి రోజులు ఎన్ని నెలలు అవుతుంది గడిపిండు. ఇక లాస్ట్ ఫైనల్ ఏమన్నా మరి ఇల్లు వెతికి వద్దామని ఇక్కడ దాకా వచ్చినాము. ఇక రాగానే వాడు ఎక్కడికో ఆనంద్ భవన్ అని చెప్తున్నాడు. అటు ఇటు 4 మాటలు దింపిండు. ఆడో గంట సేపు ఉన్నాం, ఇక్కడ ఇంటికాడ ఉన్నాం. వాళ్ళ భార్య నాట పోలీసులకు 100కు డయల్ చేస్తే వాళ్ళు వచ్చి మమ్మల్ని కిందికి తీసుకొచ్చింది. మళ్ళీ ఇది స్టోరీ. మా పైసలు మాకు ఇప్పియాలి, తెలిసో తెలియక పెట్టినందుకు తప్పే మాది. కానీ మాకు మనుషులు అన్నప్పుడు ఆశ కాబట్టి ఏదో పిల్లగాళ్ళకు తెలియక పెట్టినది. మేము పెద్దలం అయితే పెట్టపోదాము, పిల్లగాళ్ళకు తెలియక పెట్టింది కాబట్టి మా పైసలు మాకు ఈ టైం వేస్ట్ అయింది. చాలు, అవి ఎక్కువ పైసలు వద్దు. మేము ఎన్ని ఇచ్చినామో దాన్ని మాకు ఇప్పిస్తే చాలు, అంతే. ఇంకా జిల్లా మొత్తంలో 1,200 మంది ఉన్నారు సార్. మా కొడిమ్యాల నుండి 10 మంది ఉన్నాము. మా తరఫున కొడిమ్యాల గ్రామం నుండి 70 లక్షల రూపాయల దాకా మేము పెట్టినాము. దానిలో నాది ఒక 22 లక్షల రూపాయలు రాలేదు సార్ నాకు. నేను చాలా రోజుల నుండి అడుగుతున్నాము. మా టీం లీడరు తిరుపతి రెడ్డి ప్లస్ రాకేష్, ఈ లొకేషన్ 3 వ్యక్తులతో మాకు ఇబ్బంది అవుతుంది. మా పైసలు మాకు వాటి మీద లాభాలు అవసరం లేదు, ఏది అవసరం లేదు. మాకు ఇస్తాన డబ్బులే మాకు ఇవ్వాలని చెప్పి దయచేసి మీడియా పరంగా మేము అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. దయచేసి మా డబ్బులు మాకు ఇచ్చేది, లేదంటే మేము ఇజ్జత్ మానం పోతుంది సార్. బయట అప్పులు తెచ్చి బంగారం తాకట్టు పెట్టినాం సార్. రాకేష్ అన్నట్టయినే ఇట్లా మెటా ఫండ్ ఉన్నది. నువ్వు